హాయ్ అందరికీ. మనం చాలాసార్లు దేవుని యొక్క చిత్తం ఏంటి అని తెలుసుకుందాం అనుకుంటాం కదా. అయితే నేను కూడా చాలాసార్లు అలాగే అనుకున్నాను. దేవుని యొక్క చిత్తంలో నడుద్దాం, ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకూడదు అని. అయితే నువ్వు దేవుని యొక్క ఆత్మతో నడిపించబడాలంటే ఫస్ట్ నువ్వు దేవుని యొక్క ఆత్మతో నడిపించబడితే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క చిత్తం ఏంటి, ఏం చేయాలి, ఓకే, ఎక్కడ ఉండాలి, ఓకే, ఎలా వెళ్ళాలి అన్నీ కూడా మనకు తెలుస్తాయి, రైట్. అయితే నువ్వు ఆయన యొక్క చిత్తంలో నడవాలంటే ఫస్ట్ ప్రతిరోజు నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అయితే నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆయన యందు నువ్వు ఆనందించడం. పౌలు గారు చెప్తారు, ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించండి, ఎడతెక్క ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత స్తుతులు చెల్లించండి అంటారు. ఇది మీ పట్ల దేవుని యొక్క చిత్తము అని అంటారు. సో ఇది మనం చాలాసార్లు చేయం. ఓకే, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఓకే, కొన్నిసార్లు మనకి చాలా మంచిగా మనం బ్లెస్ అయినప్పుడు కూడా, అంటే అందరూ కాదు, కొంతమంది థ్యాంక్స్ చెప్పం. మనం కొంతమంది బ్లెస్ అయినప్పుడు థ్యాంక్స్ చెప్తారు, కానీ కష్టాల్లో ఉన్నప్పుడు థ్యాంక్స్ చెప్పరు. అంటే దేవుడి వల్ల నీ కష్టాలు వచ్చాయని నేను అన్నాను. ఓకే, కొన్నిసార్లు మనం కష్టాలు తెచ్చుకుంటాం, రైట్. కొన్నిసార్లు సాతాన్ దగ్గర నుంచి వాడు మనల్ని ఎలాగైనా సరే ఒక దగ్గర మనల్ని ఆపేయాలని ఇబ్బందులు తీసుకురావచ్చు. ఓకే, ఫైన్. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయం యందు నువ్వు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తావో నీ హార్ట్ చాలా ఫ్రీగా ఉంటుంది, నువ్వు మూవ్ అయిపోతావు స్పిరిట్లో. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఎడారిలో నడుస్తున్నప్పుడు, ఆ యొక్క అరణ్యంలో నడుస్తున్నప్పుడు, మోసే వాళ్ళని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి దగ్గర కూడా శనిగేవారంట. వాళ్ళకి ఉన్నదాన్ని బట్టి వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు ఎప్పుడు దేవునికి. ఓకే, సో నిజానికి వాళ్ళ యొక్క చెప్పులు సైజు పెరిగాయంట. ఓకే, ఇంకా వాళ్ళ బట్టలు కూడా మాసిపోలేదు ఆ యొక్క 40 సంవత్సరాలు కూడా. ఓకే, దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. ఓకే, మన్నాను కురిపించారు, అసలు ఎక్కడ కూడా కొదువు లేదు. కానీ కొన్నిసార్లు శ్రమలు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు, ప్రభా నిజానికి నువ్వు ఎర్ర సముద్రం 2 పాయలు చేసావు, ఫరో సైన్యాన్ని ప్రభా మమ్మల్ని జయించేలా చేసావు, ఇంకా చాలా ఉన్నాయి, వాళ్ళు థ్యాంక్స్ చెప్పినాను, వాళ్ళు థ్యాంక్స్ చెప్పలేదు. ఓకే, కానీ ఎప్పుడైతే మనకు థ్యాంక్ఫుల్ హార్ట్ ఉంటుందో ఆ యొక్క గ్రాటిట్యూడ్ అది చాలా చాలా మంచిది అన్నమాట. నేను నైట్ నాకు నిద్ర రావట్లేదు, కాకపోతే నేను దేవుణ్ణి చూస్తున్నాను. అంటే దేవుణ్ణి చూడడం అంటే నా యొక్క మైండ్లోని నా ఆలోచన అంతా కూడా ఆయన వైపు ఉంది, నా మనసు అంతా కూడా ఆయన వైపు ఉంది. సడన్గా నాకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది. అంటే నాకున్న దేవుడు నాకు నా జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని బట్టి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాగే చెప్పాను, ప్రభా నాకు మంచి బట్టలను ఇచ్చావు, థ్యాంక్స్ యూ, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, నీకు చాలా థ్యాంక్స్ అని ప్రతి విషయం గురించి కూడా, ప్రతి విషయాన్ని బట్టి నేను దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, సో ఎప్పుడైతే నేను థ్యాంక్స్ చెప్తున్నానో నా హార్ట్ కంప్లీట్గా రెస్ట్లోకి వెళ్ళిపోయింది. నేను ఆయన ప్రెజెన్స్ని నేను అనుభవించడం నేను మొదలుపెట్టాను. ఓకే, సో ఎప్పుడైతే మనం ఆయన ప్రెజెన్స్లోకి వెళ్ళిపోతామో నాకు రెస్ట్లోకి వెళ్ళిపోతాను, పీస్ వస్తుంది. నేను ఎప్పుడు పడుకుని పోయినా తెలీదు, పడుకున్నాను. పడుకోవడం కూడా ఎక్కువసేపు కూడా పడుకోలేదు, నిజానికి 4 అవర్సే పడుకున్నాను, కానీ చాలా యాక్టివ్గా ఉన్నాను. ఓకే, బికాస్ నేను ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పానో నా హార్ట్ అంతా కూడా ఆ యొక్క హెవీనెస్ అంతా కూడా పోయింది. ఓకే, సో ఇది దేవుని యొక్క చిత్తం నీ పట్ల, నా పట్ల. నువ్వు ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించాలి, నువ్వు ప్రార్థన చేయాలి ఎడతెక్క. అంటే ఎక్కడున్నా కూడా నువ్వు నడుస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, ఇక నువ్వు బస్సులో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అంటే ఏంటి? నువ్వు ఆయనతో మాట్లాడడం, ఆయనకి నువ్వు నీ రిక్వెస్ట్ని చెప్పడం, ఆయన మీద ఆధారపడడం. ప్రభా నా వల్ల ఇది అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు ప్రభా, నాకు చాలా ఇది అసాధ్యం అనిపిస్తుంది, నాకు నువ్వు ప్రతిదీ కూడా ఆయన నువ్వు సేవ్ చేయొచ్చు. ఇక తర్వాత నువ్వు ప్రతి విషయం ముందు నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడు
అది దేవుని యొక్క చిత్తం అంట. ప్రతిరోజు కూడా ఎప్పుడైతే నువ్వు ఆయనలోని ఆయన యందు నువ్వు ఆనందిస్తున్నావో, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క ఆలోచనలు నీకు అర్థమవ్వడము నువ్వు చూస్తావు. ఓకే. అప్పటి వరకు నీకు కష్టంగా ఉన్నవి నథింగ్ అనిపిస్తుంది. నీ ఆలోచన విధానం మారుతుంది. ఓకే. సో నేను చాలా బ్లెస్ అయ్యాను. ఓకే. సో మీరు కూడా బ్లెస్ అవుతారని, ఈ యొక్క వాక్యం ద్వారా ప్రాక్టికల్గా మీరు కూడా రుచి చూస్తారని, మీరు కూడా అనుభవిస్తారని నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ.